ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యుల సహకారంతో పోలవరం గ్రామంలో ఉన్న గోదావరి నిలయం వృధా ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశ్రమ వృద్ధులు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొనతాల ప్రసాద్, పోలవరం నియోజకవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఏవి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, బీజేపీ పార్టీ నుంచి బోరకం వెంకటలక్ష్మి, కరిబండి నాగరాజు, టీడీపీ పార్టీ నుంచి నల్ల రాంబాబు, రెడ్డి, మురళి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఈయన చూడు పాత పక్షానికి ఏం లేదండి, ఎవరిస్తారు అది ఉంటుంది. అందుకే మా వాడు ఉన్నాడు కదా, 100 వద్దు ఇద్దామా. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సమిష్టిగా ప్రతి ఒక్క గ్రామంలోని కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే హిందువులైతే సంక్రాంతి, ముస్లింస్ రంజాను, క్రైస్తవులు క్రిస్మస్ చేస్తారు. కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్టీలకు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరగడం చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో దేశ రాజకీయాలను శాసించగల నాయకుడిగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఎదగాలని చెప్పి ఈ యొక్క పుట్టినరోజు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అభిమానులందరూ కూడా ఆయన కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయన ఈ యొక్క 53వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రంలో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ యొక్క రాష్ట్రాన్ని బయటపడేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో వేల కోట్ల నిధులు తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మేము గోదావరి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అదేవిధంగా ఇంతకుముందు మేము ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ అధినాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలన్నీ చేసుకోవడం రావడం జరిగింది. అదే స్ఫూర్తితో ఆయన అభిమానుల కింద మేము ఆ సినిమా అభిమానం నుంచి రాజకీయ కార్యకర్తగా మారినా సరే, ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన మాకు చూపించిన మార్గం ఉందో ఆ మార్గాన్ని ఎంచుకుంటా ఆదిలో మేము రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినా సరే ఈ రోజున ఆ ప్రయాణాన్ని మేము మర్చిపోకూడదని చెప్పి ఈ సేవా కార్యక్రమాలకి పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే పోలవరం మండలం హెడ్ క్వార్టర్స్లో ఈ రోజున కూటమి నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.